ఇక హర్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ అటాక్ చేసింది. అక్కడ నాకాబందీ ఉన్నా దాటేందుకు ప్రయత్నించింది. దీంతో నౌకపై ఇరాన్ బలగాలు దాడులు చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా జలసంధిని ఇరాన్ మూసివేసింది. తమ అనుమతితోనే ఆ ప్రాంతం గుండా ప్రయాణించాలని హెచ్చరించింది. ఇరాన్ చెప్పిన ప్రకారమే కొన్ని దేశాల నౌకలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అనుమతి లేకుండా ఓ షిప్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా దానిపై అటాక్ చేసింది ఇరాన్. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. హర్ముజ్ లో నౌకపై ఇరాన్ ఏ విధంగా దాడి చేసిందో మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మొత్తంగా దట్టంగా పొగలైతే అలుముకున్నాయి. తమ అనుమతి లేకుండా జలసంధి గుండా ప్రయాణిస్తే ఎంతటి దాడికైనా వెనకాడబోమంటుంది ఇరాన్. ఒక రకంగా మిగతా దేశాలకు కూడా ఈ దాడితో ఒక హెచ్చరికను పంపింది. సో శత్రు దేశాలకు సంబంధించి అదేవిధంగా వేరే నౌకలు ఏవైనా హర్ముజ్ ను దాటాలంటే అమెరికా రక్షణ కల్పిస్తోంది అని చెప్తున్న మాటలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మొత్తంగా హర్ముజ్ పై ఇరాన్ పెత్తనం స్పష్టంగా కనిపిస్తుంది. హర్ముజ్ ను దాటి రావాలంటే తమ అనుమతి ఉండాలి. అనుమతి లేని నౌకలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు కదలనివ్వమని అటు ఇరాన్ చెప్తోంది. అదేవిధంగా దాటి వస్తే ఏం జరుగుతుందో, అటు పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా ఈ దాడితో ఇరాన్ ప్రపంచ దేశాలకు తేటతెల్లం చేసింది.